ధర్మపురి అనే గ్రామంలో ధర్మయ్య అనే రైతు ఉండేవాడు. ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పనివాడని ఊరంతా అతన్ని గౌరవించేవారు. ఈ సంగతి విక్రమసేనుడు అనే రాజు దాకా చేరింది. మంత్రివర్య, ఈ ధర్మయ్య అంత నిజాయితీపరుడా? మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పడని జనం అంటున్నారు. అది నిజమేనా? మహారాజా, అదంతా జనం కల్పించుకున్న కథ. ఒక సామాన్య రైతు అంత గొప్పవాడెలా అవుతాడు? కష్టం వస్తే ఎవరైనా మాట తప్పక తప్పదు. పరీక్షిస్తే నిజం తెలుస్తుంది. ఎందుకో నాకు అతని గురించి తెలుసుకోవాలని ఉంది. నిన్న ఒక వ్యాపారి నాకు చెప్పాడు. ధర్మయ్య ఒకసారి తక్కువ ధరకు ధాన్యం అమ్ముతానని మాట ఇచ్చాడట. తర్వాత ఆ ధాన్యానికి రెట్టింపు ధర వచ్చినా మాట ప్రకారం తక్కువ ధరకే అమ్మాడట. ఇలాంటి వాడిని నేను చూడాలి. మహారాజా, అలాంటి కథలు నమ్మకండి. మనిషికి స్వార్థం సహజం. లాభం ముందు ఎవరి మాటైనా నిలవదు. ఈ రైతును పరీక్షిస్తే మీకే తెలుస్తుంది అతని నిజాయితీ ఎంత డొల్లదో. సరైన మాట చెప్పావు. అతన్ని పిలిపించు. నేనే స్వయంగా పరీక్షిస్తాను. మరుసటి రోజు ధర్మయ్యను రాజసభకు పిలిపిస్తారు. మహారాజా, ఈ సామాన్యుడిని పిలిచిన కారణమేమిటి? నీ నిజాయితీ గురించి చాలా విన్నాను ధర్మయ్య. నాకొక మాట ఇవ్వగలవా? సరిగ్గా 30 రోజుల లోపు రాజధానిలో జరిగే పంటల పండుగకు నీ పొలంలో పండిన 101 బస్తాల ధాన్యం నీవే స్వయంగా మోసుకొచ్చి ఈ సభలో సమర్పించాలి. మహారాజా, నా పొలంలో పంట ఇప్పుడిప్పుడే కోతకొస్తోంది. 30 రోజులు చాలు. మీకు మాట ఇస్తున్నాను. ఆ రోజున 101 బస్తాల ధాన్యం మీ ముందు ఉంటుంది. మాట తప్పను. జాగ్రత్త ధర్మయ్య. రాజుకు ఇచ్చిన మాట తప్పితే శిక్ష కఠినంగా ఉంటుంది. ఆలోచించుకుని మాట్లాడు. ప్రకృతి విపత్తులు, అనుకోని కష్టాలు ఎప్పుడైనా రావచ్చు. అప్పుడు నీ మాట ఏమవుతుంది? మంత్రిగారు, ధర్మయ్య ఒకసారి మాట ఇస్తే దాని వెనుక నా ప్రాణం పుట్టుంది. భయం నాకు లేదు. కష్టం వస్తే దాన్ని ఎదుర్కొంటాను. కాని మాట మాత్రం తప్పను. చాలా ధైర్యంగా, నమ్మకంగా మాట్లాడుతున్నావు ధర్మయ్య. సరే, 30 రోజులు చూద్దాం నీ మాట ఎంత గట్టిదో. వెళ్ళిరా. ధర్మయ్య ఇంటికి తిరిగెళ్తాడు. కాని దుష్టమంత్రి మనసులో వేరే ఆలోచన ఉంది. తనలో తాను, ఈ రైతు మాట నిలబెట్టుకుంటే రాజు ముందే నేను అబద్ధాల కూరనైపోతాను. ఎలాగైనా ఇతని వాగ్దానం భగ్నం కావాలి. ఇతని పంట నాశనం కావాలి. అప్పుడు రాజు ముందు ఇతని పరువు పోతుంది. నా మాట నెగ్గుతుంది. మంత్రి తన నమ్మకమైన మనిషిని రహస్యంగా పిలుస్తాడు. ఈ రాత్రి ధర్మయ్య పొలానికి వెళ్ళు. వాడి పొలానికి నీళ్లు పెట్టి కాలువను పగలగొట్టి పంటనంతా ముంచెయ్. ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త. ఈ పని విజయవంతమైతే నీకు మంచి బహుమానం ఉంటుంది. అలాగే అయ్యా, ఈ రాత్రి పని పూర్తి చేస్తాను. ఆ రైతు పంట మిగలదు. ఆ రాత్రి మంత్రి మనుషులు ధర్మయ్య పొలానికెళ్తారు. వారు పొలానికి నీళ్లు పెట్టే కాలువను పగలగొట్టి పంటనంతా నీటిలో ముంచేస్తారు. తెల్లవారి ధర్మయ్య పొలం చూసి నివ్వెరపోతాడు. అయ్యో, నా పంటంతా నీట మునిగిపోయింది. ఇది ఎవరో కావాలని చేసిన పని. కాలువ దానంతట అది పగలదు. ఎవరో రాత్రికి రాత్రి దీన్ని పగలగొట్టారు. కాని నేను రాజుకు మాట ఇచ్చాను. ఇప్పుడెలా? ధర్మయ్య భార్య, కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి పొలం దుస్థితి చూస్తారు. ఏం చేస్తావిప్పుడు? పంట పోయింది. 101 బస్తాలు ఎక్కడి నుంచి తెస్తాం? రాజు దగ్గరికెళ్ళి జరిగింది చెప్పి క్షమాపణ అడగండి. మీ తప్పు లేదు కదా, ఆయన అర్థం చేసుకుంటారు. కాదు, ధర్మయ్య మాట తప్పడు. పంట పోతే పోని, మన దగ్గర ఉన్న పశువులను అమ్ముతాను. ఆ డబ్బుతో పక్క ఊరి నుండి ధాన్యాన్ని కొంటాను. మాట నిలబెట్టుకుంటాను. ఆ పశువులే మన జీవనాధారం అండి. వాటిని అమ్మితే మనం ఎలా బ్రతుకుతాం? రాబోయే కాలం ఎలా గడుపుతాం? మాట కంటే విలువైనది ఏదీ లేదు. బ్రతుకు మళ్ళీ నిలబెట్టుకోవచ్చు. కాని పోయిన మాటను తిరిగి తేలేము. నన్ను నమ్ము. నాన్న, ఎవరో కావాలని పంట నాశనం చేశారు. ఆ విషయం రాజుకు చెబితే ఆయన మనకు సమయం ఇస్తాడేమో. ఎందుకింత త్యాగం? బాబు, నేను మాట ఇచ్చింది పంట పండితే అని కాదు, ధాన్యం తెస్తాను అని. కారణాలు చెప్పి తప్పించుకోవటం పిరికివాళ్ల పని. నీకొక విషయం నేర్పాలనుకుంటున్నాను. మనిషికి డబ్బు పోతే బీదవాడవుతాడు. కాని మాట పోతే మనిషే కాకుండా పోతాడు. ఈ పాఠం ఎప్పటికీ మర్చిపోకు నాయనా. మన పూర్వీకులు కూడా ప్రాణం పోయినా మాట తప్పలేదు. ఆ సాంప్రదాయాన్ని నేను నిలబెడతాను. అర్థమైంది నాన్న. మీరు నిజంగా చాలా గొప్పవారు.
నేను కూడా మీలాగే మాటకు కట్టుబడి బతుకుతాను. మీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. ధర్మయ్య తన పశువులను తీసుకుని సంతకెళ్తాడు. వాటిని అమ్మడానికి మనసు ఒప్పుకోకపోయినా మాట కోసం తప్పదు. ధర్మయ్య, ఈ పశువులు చాలా మంచివి. కానీ నీవు వీటిని ఎందుకు అమ్ముతున్నావు? ఇవి లేకపోతే నీకు వ్యవసాయం ఎలా? తప్పనిసరి పరిస్థితి అయ్యా. రాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వీటిని మంచివాడికి అమ్మండి, ప్రేమగా చూసుకునేవాడికి. మాట కోసం జీవనాధారాన్ని అమ్ముతున్నావా? నీలాంటి వాళ్ళు ఈ కాలంలో అరుదు. సరే, వీటికి న్యాయమైన ధర నేనిస్తాను. నీ మాట నిలబడాలని నేను కూడా కోరుకుంటున్నాను. ధర్మయ్య పశువులను అమ్మొచ్చిన డబ్బుతో ధాన్యం కొనడానికి బయలుదేరతాడు. పక్క ఊరి ధాన్యం వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. అయ్యా, నాకు 101 బస్తాల ధాన్యం కావాలి. నా దగ్గర ఉన్న డబ్బు ఇదే స్వామి, సరిపోతుందా? ధర్మయ్య, ఇంత ధాన్యం ఒక్కసారిగా ఎందుకు? నీ పొలంలో పంట బాగానే ఉండేదిగా. నా పంట నీట మునిగిందయ్యా. కాని రాజుకు మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవటానికి నా పశువులను అమ్మాను. నీ నిజాయితీ గురించి విన్నాను. ఈరోజు కళ్ళారా చూస్తున్నాను. సరే, నీకు ధాన్యం న్యాయమైన ధరకే ఇస్తాను. నీలాంటి వాడి దగ్గర లాభం చూడటం పాపం. నీ మాట నిలబడాలి. అదే నా కోరిక. మీ దయకు రుణపడి ఉంటానయ్యా. ధర్మయ్య ధాన్యం కొంటున్న సంగతి మంత్రికి తెలుస్తుంది. కోపంగా తన మనిషితో, ఏమిటి? ఆ రైతు పశువులు అమ్మే ధాన్యం కొంటున్నాడా? వీడు అంత తేలికగా వదిలేవాడు కాదన్నమాట. సరే, వాడు కొన్న ధాన్యం రాజధానికి చేరకూడదు. దారిలో దాన్ని దోచుకోండి. ధర్మయ్య ధాన్యం బస్తాలు బండ్లపై ఎక్కించుకొని రాజధాని వైపు బయలుదేరే ముందు అతని భార్య ఆందోళనగా అతని దగ్గరికొస్తుంది. మీరు ఒంటరిగా అడవిదారిన వెళ్తున్నారు. ధాన్యం బండ్లు చూసి దొంగలు దాడి చేస్తారేమోనయ్యా, జాగ్రత్తగా వెళ్ళండి. భయపడకు. మాట నిలబెట్టే పనిలో దైవం నాకండగా ఉంటాడు. ఏ ఆటంకం వచ్చినా ఈ ధాన్యాన్ని రాజు ముందు ఉంచి. ధర్మయ్య 2 రోజుల ప్రయాణం మొదలు పెడతాడు. దారిలో దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవి దారిలో మంత్రి పంపిన దొంగలు అతన్ని చుట్టుముడతారు. ఆగో! ఈ బండ్లలో ఉన్న ధాన్యమంతా దింపి ఇక్కడే వదిలేసి వెళ్ళో, లేకపోతే ప్రాణాలు దక్కవు. ఈ ధాన్యం నేను రాజుకు ఇచ్చిన మాట. దీనికోసం నా సర్వస్వం పోగొట్టుకున్నాను. ప్రాణం పోయినా సరే ఈ ధాన్యాన్ని మాత్రం వదలను. కావాలంటే నన్ను చంపండి, కానీ నా మాటను చంపలేరు. వీడికి చావు భయం లేదా? చివరిసారి చెబుతున్నా, ధాన్యం వదిలిపెట్టి ప్రాణం దక్కించుకో. చూడు సోదరా, నా దగ్గర ఇప్పుడు మిగిలింది ఈ ధాన్యం మాత్రమే, నా మాట మాత్రమే. ఇంట్లో పంట పోయింది, పశువులు అమ్మేశాను. ఇప్పుడు ఈ ధాన్యం కూడా పోతే నేను రాజముందు అబద్ధాల కోరవుతాను. అలా బ్రతకడం కంటే ఇక్కడే చావటం మేలు. ధర్మయ్య చూపిన ధైర్యం, అతని మాటలోని నిజాయితీ చూసి దొంగల నాయకుడి మనసు కరిగిపోతుంది. అతని చేతిలోని కత్తి కిందకు దిగుతుంది. నా జీవితంలో ఇంతటి నిబద్ధత గల మనిషిని నేను చూడలేదు. మాట కోసం ప్రాణాన్ని పణంగా పెట్టే నీలాంటి వాడిని దోచుకోవడం మహాపాపం. మేము మంత్రి చెప్పిన పనికి వచ్చాం, కానీ ఇప్పుడు మానివేస్తున్నాం. నీ ధాన్యం నీదే, ఇక వెళ్ళు. మంత్రా? అంటే ఇదంతా ఆ మంత్రి పనేనా? నా పంట నాశనం చేసింది కూడా ఆయనేనా? అవును, నీ వాగ్దానం భగ్నం చేయటానికి ఆయన ఈ కుట్రను పన్నాడు. మాకు మంచి డబ్బిచ్చి నీ ధాన్యం రాజధానికి చేరకూడదని చెప్పాడు. కానీ నీ నిజాయితీ చూశాక ఆ డబ్బు నాకు అసహ్యం వేస్తోంది. ఈ నిజం రాజుకు చెప్పు, కావాలంటే నేను కూడా సాక్ష్యం చెబుతాను. సోదర, నీలో ఇంకా మంచితనం బ్రతికే ఉంది. నాతో రాజధానికి రా, నిజం బయటపడాలి. ధర్మయ్య ధాన్యం పండ్లతో సురక్షితంగా రాజధానికి చేరుకుంటాడు. 30వ రోజు పంటల పండుగ రోజు. రాజధాని అంతా పండుగ శోభతో నిండుంటుంది. నిండు సభలో రాజు, మంత్రి, ప్రజలు అందరూ హాజరై ఉంటారు. మంత్రి మాత్రం ధర్మయ్య చేతులు ఖాళీగా వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు. కాని ధర్మయ్య ధాన్యం బండ్లతో సభలోకి ప్రవేశించడం చూసి మంత్రి ముఖం పాలిపోతుంది. ధర్మయ్య 101 బస్తాల ధాన్యాన్ని రాజు ముందు ఉంచుతాడు. మహారాజా, నీకిచ్చిన మాట ప్రకారం 101 బస్తాల ధాన్యం సమర్పిస్తున్నాను. నా మాటను నేను నిలబెట్టుకున్నాను. సభలోని ప్రజలంతా ఆశ్చర్యంతో, గౌరవంతో ధర్మయ్యని చూస్తారు.
రాజు ఆశ్చర్యపోతాడు. ధర్మయ్య, నీ పంట నీట మునిగిందని విన్నాను. మరింత ధాన్యం ఎలా తెచ్చావు? మహారాజా, నా పంట ఎవరో కావాలని నాశనం చేశారు. అప్పుడు నా పశువులనమ్మి ధాన్యం కొన్నాను. దారిలో దొంగలడ్డుకున్నారు. కాని వారు నా మాటకు విలువ ఇచ్చి వదిలేశారు. ఆ దొంగలు చెప్పిన నిజం ఒకటి ఉంది, మీకు చెప్పాలి. ఏ నిజం? నిర్భయంగా చెప్పు. నా పంట నాశనం చేసింది, దారిలో దొంగలను పంపింది అంతా మీ మంత్రిగారి. నా వాగ్దానం భగ్నం చేయటానికి ఈ కుట్రను పన్నారు. మహారాజా, ఇదంతా అబద్ధం. ఈ రైతు నాపై నింద వేస్తున్నాడు. నేను ఎందుకు అలా చేస్తాను? ఒక సామాన్య రైతు మాట కోసం రాజమంత్రి అయిన నేను కుట్ర పన్నుతానా? ఇది నమ్మశక్యం కాదు. ధర్మయ్య, ఇది తీవ్రమైన ఆరోపణ. నీ దగ్గర సాక్ష్యం ఉందా? మహారాజా, నేను అబద్ధం చెప్పను, కాని నా మాటకు సాక్ష్యం కూడా ఉంది. సరిగ్గా అప్పుడే సభలోకి ఆ దొంగల నాయకుడు ప్రవేశిస్తాడు. మహారాజా, ఈ రైతు చెప్పింది నిజం. మంత్రిగారే మమ్మల్ని డబ్బిచ్చి పంపారు ఈ ధాన్యాన్ని దోచుకోమని. కాని ఈ రైతు నిజాయితీ ముందు మా మనసు మారింది. ఇదిగో మంత్రిగారు మాకిచ్చిన డబ్బు. దీనిపై ఆయన ముద్ర కూడా ఉంది. ఈ రైతు ప్రాణాలకు తెగించి మాట నిలబెట్టుకోవటం చూశాక దొంగతనం చేసే మాకే సిగ్గనిపించింది. ఆ ముద్ర నాది కాదు, ఎవరు నకిలీ చేశారు. చాలు, ఈ ముద్ర నీది కాదని ఇక్కడ ఎవ్వరు నమ్మరు. నీ ముఖంలోని భయమే నీ నేరాన్ని చాటుతోంది. మంత్రి, ఇదేనా నీ నిజాయితీ? ఒక సామాన్య రైతు మాట కోసం సర్వస్వం త్యాగం చేస్తే నీవు అధికారం కోసం కుట్రలు పన్నావా? నీలాంటి మోసగాడు నా సభలో ఉండడానికి అర్హుడివి కాదు. రాజు ఆజ్ఞతో మంత్రి లెక్కల పుస్తకాలు, రహస్య ఉత్తరాలు సభ ముందుకు తెస్తారు. వాటిని పరిశీలించిన కోశాధికారి నివ్వెరపోతాడు. మహారాజా, ఇది చూడండి. ఇన్నేళ్లుగా మంత్రిగారు రాజఖజానా నుండి డబ్బు దొంగిలిస్తూ వచ్చారు. పేద ప్రజల పన్నులను తన సొంత ఖాతాలోకి మళ్లించారు. ఈ రైతు విషయంలో పట్టుబడకపోతే ఈ మోసం ఎప్పటికీ బయటపడేది కాదు. అంటే ఈ ధర్మయ్య నిజాయితీ ఒక్క తన మాటకే కాదు, ఈ రాజ్యంలోని పెద్ద మోసాన్ని కూడా భయపెట్టింది. మంత్రి, నీ పాపాలకు అంతులేదు. మహారాజా, నన్ను క్షమించండి. అసూయతో గుడ్డివాడినయ్యాను. క్షమాపణకిది సమయం కాదు. నిన్ను మంత్రి పదవి నుండి తొలగిస్తున్నాను. దొంగిలించిన ధనమంతా తిరిగివ్వాలి. నీ కుట్రలకు తగిన శిక్ష అనుభవిస్తావు. భటులారా, ఇతన్ని తీసుకువెళ్ళండి. భటులు మంత్రిని తీసుకెళ్తారు. రాజు ధర్మయ్య దగ్గరికొచ్చి అతని భుజంపై చేయి వేస్తాడు. ధర్మయ్య, నిన్ను పరీక్షించాలనుకున్న నేనే ఈరోజు ఓడిపోయాను. నీ నిజాయితీ ముందు ఈ సింహాసనం కూడా చిన్నదైపోయింది. నేననుకున్నాను, కష్టం వస్తే ఏ మనిషి అయినా మాట తప్పుతాడని. కాని నీవు పంట పోయినా, పశువులు పోయినా, ప్రాణానికి ముప్పు వచ్చినా మాట తప్పలేదు. నీవు తెచ్చిన ధాన్యం నీకే తిరిగిస్తున్నాను. దానికి తోడు ఈ రోజు నుండి నీవే నా రాజ్యానికి కొత్త మంత్రివి. నీలాంటి నిజాయితీపరుడు నా పక్కన ఉంటే ఈ రాజ్యం ధర్మంగా నడుస్తుంది. మహారాజా, ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. కాని నేను చేసింది గొప్ప పని మాత్రం కాదు. మాట ఇచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం ప్రతి మనిషి కనీస బాధ్యత. నా పశువులు పోయాయి, పంట పోయింది, కాని నా మాట నిలిచింది. అదే నాకన్నింటికంటే గొప్ప సంపద. అదే నాకు చాలు. అలాంటి ఆలోచనే నిన్ను అందరికంటే గొప్పవాడిని చేస్తోంది ధర్మయ్య. నీ పశువులకు, పంటలకు పరింతలు తిరిగిస్తాను. అంతేకాదు, ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ నీ నుండి ఒక పాఠం నేర్చుకోవాలి. మాట ఇవ్వడం తేలిక, దాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన ధర్మం. ధర్మయ్య మంత్రి బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే తనకు సాయం చేసిన ఆ దొంగల నాయకుణ్ణి సభకు పిలిపిస్తాడు. సోదరా, నీవు దొంగగా బ్రతికావు, కాని సరైన సమయంలో నిజం వైపు నిలబడ్డావు. మహారాజా, ఇతనికి శిక్ష కాదు, ఒక అవకాశం ఇవ్వాలని నా విన్నపం. ఇతనికి, ఇతని మనుషులకు పొలాలు ఇచ్చి మంచి దారిలో బ్రతికే వీలు కల్పిద్దాం. అయ్యా, నన్ను శిక్షించకుండా బ్రతికిస్తున్నారా? ఈ రోజు నుండి దొంగతనం మానేస్తాను. మీలాంటి మంచి మనిషి మాటకు కట్టుబడి నిజాయితీగా బ్రతుకుతాను స్వామి. ధర్మయ్య, నీవు మంత్రి అయిన మొదటి రోజే నీ గొప్పతనం నిరూపించావు. శిక్షించడం తేలిక, కానీ ఒకరి జీవితాన్ని మార్చడం గొప్పతనం. నా ఎంపిక సరైనదని ఈరోజు రుజువైంది. నీలాంటి మంత్రి దొరకటం ఈ రాజ్యం చేసుకున్న పుణ్యం. మహారాజా,
నాకు అధికారం కంటే ధర్మమే ముఖ్యం. ఈ రాజ్యంలో ఏ సామాన్యుడికి అన్యాయం జరగకుండా చూస్తాను. పేదవాడి మాటకు, ధనవంతుడి మాటకు ఒకే విలువ ఉండేలా చూస్తాను. అదే నేను మీకిచ్చే కొత్త మాట. ఈ మాట కూడా నా ప్రాణంతో నిలబెట్టుకుంటాను. ధర్మయ్య నిజాయితీని ఊరంతా కొనియాడుతుంది. ఒక సామాన్య రైతు తన మాట కోసం సర్వస్వం త్యాగం చేసి చివరికి రాజ్యానికి మంత్రవుతాడు. అతని కథ తరతరాలకు ఆదర్శంగా నిలిచిపోతుంది. చూసారా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ధనం కంటే ప్రాణం కంటే విలువైనది. కష్టాలు ఎన్నొచ్చినా నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు. మోసం ఎంత బలమైనా చివరికి సత్యం ముందు తల వంచక తప్పదు. మాట తప్పని వాడి ముందు మోసం ఎప్పుడూ ఓడిపోతుంది. ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది? మీకు ఏ సన్నివేశం బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చేయండి. ధన్యవాదాలు. గోదావరి తీరంలో ఉన్న రామపురం గ్రామం. రంగడు తన పాత గుడిసె పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నిలబడి ఉన్నాడు. చేతిలో కొబ్బరికాయ, పసుపు, కుంకుమ ఉన్నాయి. పక్కన మేస్త్రి వీరయ్య, కూలీలు ఉన్నారు. రంగడు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. వీరయ్య గారు, ఈరోజు మంచి ముహూర్తమట. మా నాన్న సంపాదించిన డబ్బు, నేను కూడబెట్టిన డబ్బు అంతా కలిపి ఈ ఇల్లు కడుతున్నాను. ఈ ఇల్లు అంటే సామాన్యంగా ఉండకూడదు. మన ఊర్లో అందరూ మెచ్చుకునేలా ఉండాలి. తప్పకుండా రంగడు, నువ్వు ఇచ్చిన కొలతల ప్రకారం మంచి ప్లాన్ వేశాను. తూర్పు వైపు సింహద్వారం, పడమర వైపు పడక గది, ఆగ్నేయంలో వంటగది, గాలి వెలుతురు బాగా వచ్చేలా చూశాను. సున్నం, ఇటుకలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కొబ్బరికాయ కొట్టి పని మొదలు పెడదాం. ఏవండి, మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయా? మరి పెద్ద ఇల్లు అని ఆశపడకండి. మనకు ఉండడానికి నీడ ఉంటే చాలు. నువ్వు ఊరుకో సీతమ్మా. ఇల్లు కట్టడం అంటే పెళ్లి చేసినంత కష్టం. ఒకసారి కడితే తరతరాలు ఉండాలి. డబ్బులకేం భయం లేదు. వీరయ్య గారు ఉన్నారు కదా, తక్కువ ఖర్చులో అద్భుతంగా కడతారు. ఏమంటారు మేస్త్రి గారు? భయపడకు సీతమ్మా. ఉన్న డబ్బులు గట్టి పునాదితో మంచి ఇల్లు కడతాను. రంగడు, రాయికి పూజ చెయ్యి. రంగడు సంతోషంగా శంకుస్థాపన చేశాడు. పునాది పనులు మొదలయ్యాయి. వారం రోజులు గడిచాయి. పునాది గోడలు లేచాయి. రంగడు రోజూ ఉదయం సాయంత్రం అక్కడే ఉండి పనిని పర్యవేక్షిస్తున్నాడు. ఒకరోజు ఉదయం మేస్త్రి వీరయ్య, కూలీలు సింహద్వారం బిగిస్తున్నారు. అది తూర్పు దిక్కుకు ఉంది. ఇంతలో ఊరిలో ఉచిత సలహాలు ఇచ్చే కొండయ్య అటుగా వచ్చాడు. యారా రంగడు, ఇల్లు కడుతున్నావా? భలే భలే, చాలా కాలానికి మంచి పని చేస్తున్నావు. అవును కొండయ్య బాబాయ్, అంతా మీ ఆశీర్వాదం. కొండయ్య పునాది వైపు, వాకిలి వైపు తీక్షణంగా చూసి ముఖం చిట్లించాడు. అరరే, ఎంత పని చేశావు రంగడు. వాకిలి తూర్పు వైపు పెట్టావేంటి? ఎందుకు బాబాయ్? తూర్పు వాకిలి మంచిదే కదా, అందరూ అలాగే పెడతారు కదా. అందరి సంగతి వేరు, నీ సంగతి వేరు. నీది వృశ్చిక రాశి కదా. మొన్ననే పంచాంగం చూశాను. నీ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తూర్పు దిక్కు అస్సలు కలిసిరాదు. తూర్పున వాకిలి పెడితే ఉన్న ఆస్తి కరిగిపోతుంది, అనారోగ్యం వస్తుంది, శని నెత్తి మీద కూర్చుంటుంది. అమ్మో, నిజమా బాబాయ్? మరి ఇప్పుడు ఏం చేయాలి? పునాది కట్టేశాం, గడప పెట్టేస్తున్నాం. అరే, ఇంకా గోడలు లేవలేదు కదా. వెంటనే ఆ వాకిల్ని తీసి పడమర వైపు పెట్టు. పడమర నీకు రాజయోగం, లేకపోతే ఈ ఇల్లు నీకు సమాధితో సమానం. కొండయ్య మాటలు రంగడి గుండెల్లో బాంబులా పేలాయి. కొండయ్య వెళ్ళిపోగాని రంగడు మేస్త్రి దగ్గరకు పరిగెత్తాడు. వీరగారు, ఆపండి, పని ఆపండి. ఆ వాకిల్ని అక్కడి నుండి తీసేయండి. ఏమైంది రంగడు? ఇప్పుడే కదా సున్నం వేసి గట్టిగా బిగించాం. ఇప్పుడు తీస్తే గోడ పాడవుతుంది. అయినా తూర్పు దిక్కు మంచిదే కదా. లేదు లేదు, నా జాతకానికి పడదట. కొండయ్య బాబాయ్ చెప్పాడు. అది ఉంటే నేను చచ్చిపోతానట. వెంటనే దాన్ని పడగొట్టి పడమర వైపు పెట్టండి. రంగడు, ఆలోచించు. పడమర వైపు పెడితే గాలి సరిగ్గా రాదు. పైగా వెనక వైపు బండరాళ్ళు ఉన్నాయి, దారి సరిగ్గా ఉండదు. నాకు అనవసరం. నా ప్రాణం కంటే గాలి ముఖ్యమా? మీరు చెప్పింది చేయండి. ఆ గోడ పడగొట్టండి. ఏమండి, మేస్త్రి గారు చెప్పేది వినండి. కొండయ్య గారికి పని పాట ఉండదు. ఆయన మాట నమ్మి కట్టిన గోడ పడగొడతారా? నోరుముయ్. మగవాళ్ల విషయాల్లో ఆడవాళ్ళకి ఏం తెలుస్తుంది? మేస్త్రి, పడగొట్టండి. వీరయ్య చేసేది లేక తల పట్టుకుని కట్టిన గోడను పడగొట్టాడు.
కూలీలు మళ్ళీ పడవర వైపు గోడ బద్దలు కొట్టి అక్కడ వాకిలు పెట్టారు. దీనివల్ల 2 రోజుల పని, సున్నం, ఇటుకలు వృధా అయ్యాయి. మరో 2 వారాలు గడిచాయి. గోడలు సగం వరకు లేచాయి. రంగడు ఇంటి చుట్టూ తిరుగుతూ సంతోషంగా ఉన్నాడు. ఇంతలో సుబ్బరాజు అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. సుబ్బరాజుకు తనంత తెలివైనవాడు లేడని అనుకుంటాడు. ఏంట్రా రంగడు, ఇల్లు బ్రహ్మాండంగా వస్తోంది కానీ ఏంటి సుబ్బరావు అన్నయ్య, ఇదేనా లోపమా? ఆ కిటికీలు చూడు ఎంత చిన్నగా పెట్టావో, అగ్గిపెట్టెలా ఉన్నాయి. అసలు నీకు లోక జ్ఞానం ఉందా లేదా? మేస్త్రి గారు పెట్టారన్నయ్య, దొంగలు రాకుండా ఉంటారని చిన్నగా పెట్టాం. ఊరి పిచ్చివాడా, దొంగల భయం ఉంటే అసలు ఇల్లే కట్టకూడదు. కిటికీలు అంటే పెద్దగా ఉండాలి, గాలి హోరన రావాలి. రేపు నీ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని ఇంటికి వస్తే ఈ చిన్న కిటికీలు చూసి నవ్వుతారు. మీ నాన్న పిసినారివాడా అని అడుగుతారు. అవునా, మరి ఏం చేయాలి? ఏముంది, ఆ కిటికీల పక్కన గోడలు పడగొట్టి పెద్ద పెద్ద కిటికీలు పెట్టించు. రాచరికంగా ఉంటుంది. ఊర్లో అందరూ నీ ఇంటి వైపే చూస్తారు. రంగడు మళ్లీ ప్రభావితమయ్యాడు. వెంటనే మేస్త్రిని పిలిచాడు. మేస్త్రి గారు, ఈ కిటికీలు నాకు నచ్చలేదు, మరీ చిన్నగా ఉన్నాయి. వీటిని తీసేసి పెద్దవి పెట్టండి. ఓ రంగడు, ఇప్పుడు గోడలు కిటికీల మట్టం దాటి పైకి వెళ్ళాయి. ఇప్పుడు కిటికీలు పెద్దవి చేయాలంటే పక్కన ఉన్న గోడలన్నీ పడగొట్టాలి. దీనివల్ల ఇల్లు బలహీనపడుతుంది. పైగా ఖర్చు తడిసి మోపెడవుతుంది. డబ్బు గురించి మీరు ఆలోచించకండి. ఇల్లు అంటే గాలి వెలుతురు ముఖ్యం. సుబ్బరాజు అన్నయ్య చెప్పాడు. పెద్ద కిటికీలే మంచివి, పడగొట్టండి. ఏమండి, ఇప్పటికే వాకిలి మార్చాం. ఇప్పుడు కిటికీల ఉన్న డబ్బు సగం అయిపోయింది. ఇలా పడగొట్టుకుంటూ పోతే ఇల్లు ఎప్పుడు పూర్తవుతుంది? నువ్వు ఊరుకో సీత, రేపు ఇల్లు పూర్తయ్యాక నువ్వే మెచ్చుకుంటావు. మేస్త్రి, పని మొదలెట్టండి. వీరయ్య కోపంతో ఉలి కింద పడేశాడు. కాని యజమాని మాట కాదనలేక కష్టపడి కట్టిన గోడలను మళ్లీ పడగొట్టడం మొదలుపెట్టాడు. మంచి ఇటుకలు ముక్కలయ్యాయి. కూలీలకు రెట్టింపు పని అయ్యింది. మరో నెల గడిచింది. ఇల్లు ఏదో ఒక ఆకారానికొచ్చింది. కాని పడగొట్టి కట్టడం వల్ల గోడలు అక్కడక్కడ వంకరగా కనిపిస్తున్నాయి. పైకప్పు వేయడానికి సిద్ధం చేస్తున్నారు. అప్పుడు ఊరి పెద్ద మనిషి పుల్లయ్య చేతిలో కర్ర పట్టుకుని వచ్చాడు. రంగడు, ఇల్లు బాగానే ఉంది కానీ ఈ వంటగది ఎక్కడెందుకు పెట్టావు? ఆగ్నేయం కదా పుల్లయ్య తాతగారు, వాస్తు ప్రకారం అక్కడే ఉండాలి కదా. ఆగ్నేయమేరా నాయనా, కానీ పక్కనే నుయ్యి ఉంది చూశావా? నీళ్ల పక్కన నిప్పు ఉండకూడదు, అది దోషం. మీ ఇంట్లో ఆడవాళ్లకు ఆరోగ్యం పాడవుతుంది. వంటగదిని వెంటనే ఈశాన్యానికి మార్చేయి. ఈశాన్యమా? అక్కడ దేవుడికి పెట్టాం కదా. దేవుడు ఎక్కడ ఉన్నా ఉంటాడు, కాని వంటగది తప్పుగా ఉంటే ఆ ఇల్లు నరకమవుతుంది. నా మాట విను. నేను ఎన్నో ఇళ్ళు చూశాను. ఈ గోడ పడగొట్టి వంటగదిని అటు మార్చు, లేకపోతే నువ్వు ఈ ఇంట్లో పాలు పొంగించలేవు. రంగడు మళ్లీ భయపడ్డాడు. పుల్లయ్య తాతగారు పెద్ద మనిషి. ఆయన మాట వినకపోతే కీడు జరుగుతుందేమో అని కంగారుపడ్డాడు. మేస్త్రి గారు, పెద్ద సమస్య వచ్చింది. ఇంకేం మిగిలింది రంగడు? ఇల్లు మొత్తం పడగొట్టి మళ్ళీ పునాది తీయమంటావా? చెప్పు, ఈసారి ఎవరేం సలహా ఇచ్చారు? కోప్పడకండి మేస్త్రి గారు. పుల్లయ్య తాతగారు చెప్పారు, వంటగది స్థలం బాగోలేదట. అది మార్చకపోతే మా వంశానికే ప్రమాదమట. దయచేసి ఆ లోపల గోడలు పడగొట్టి వంటగదిని అటువైపు మార్చండి. రంగడు, నీకు దండం పెడతాను. వంటగది గోడలు పైకప్పు దాకా వచ్చాయి. ఇప్పుడు వాటిని పడగొడితే ఇంటికి పట్టు ఉండదు. పైకప్పు వేస్తే కూలిపోతుంది. పిచ్చి పనులకి నన్ను వాడుకోకు. మేస్త్రి గారు, డబ్బులు ఇస్తున్నాను కదా, మీరు చేయకపోతే వేరే మేస్త్రిని తెచ్చుకుంటాను. నా ఇంటికి ఏ దోషం ఉండకూడదు. నీ కర్మ. డబ్బు నీది, ఇల్లు నీది, నాకేంటి? పడగొట్టండ్రా. మళ్లీ సుత్తి దెబ్బలు వినిపించాయి. కట్టిన గోడలు కూలిపోయాయి. ఇల్లు నిర్మాణంలా కాకుండా శిథిలంలా తయారైంది. సీతమ్మ మూల కూర్చొని ఏడుస్తోంది. వారం రోజులు గడిచాయి. రంగడి దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. కూలీలకివ్వడానికి చిల్లిగవ్వలేదు. ఇల్లు మాత్రం సగం సగం గోడలతో, పడగొట్టిన ఇటుకల కుప్పలతో ఒక యుద్ధభూమిలా ఉంది. పైకప్పు లేదు, కిటికీలు లేవు,
వాకిలి లేదు. సీత, డబ్బులు అయిపోయాయి. మేస్త్రి గారు రేపటి నుండి రారు అంట. ఇంకా ఇల్లు పూర్తి కాలేదు. ఏం చేయాలి? నేను ముందే చెప్పాను కదండి, ఒకరి మాట వినొద్దు అని. పడమర వాకిలి అన్నారు, పెద్ద కిటికీలు అన్నారు, వంటగది మార్చమన్నారు. ఇప్పుడు ఏమైంది? కట్టిన ఇల్లు లేదు, చేతిలో డబ్బు లేదు. అదే సమయానికి ఆకాశం నల్లబడింది. పెద్ద ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. పైకప్పు లేకపోవడంతో వర్షం నీరు నేరుగా ఇంటి గోడల మీద పడింది. సున్నం ఇంకా ఆరలేదు. అస్తవ్యస్తంగా పడగొట్టిన గోడల వల్ల ఇంటికి బలం లేదు. రంగడు, వర్షం పెద్దగా ఉంది. గోడలకు ఇంకా పటిష్టం రాలేదు. మనం పదే పదే పడగొట్టడం వల్ల పునాది కదిలింది. ఏమవుతుందో భయంగా ఉంది. అందరూ చూస్తుండగానే పెద్ద శబ్దంతో పడమర వైపు కట్టిన వాకిలి గోడ కూలిపోయింది. దాని వెనుక పెద్ద కిటికీల కోసం కట్టిన గోడ కూడా బీటలు వారింది. సగం కట్టిన వంటగది కుప్పకూలింది. అయ్యో, నా ఇల్లు, నా కలల ఇల్లు కళ్ళ ముందే కరిగిపోతుంది. దేవుడా! వర్షం నిలవకుండా కురుస్తూనే ఉంది. మట్టి గోడలు కరిగి బురదగా మారాయి. రంగడు వర్షంలో తడుస్తూ ఆ మట్టి కుప్పల మధ్య కూర్చొని ఏడుస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. రంగడి ఇల్లు ఇప్పుడు ఇల్లులా లేదు, ఒక మట్టి దిబ్బలా ఉంది. కొండయ్య, సుబ్బరాజు, పుల్లయ్య అక్కడికి వచ్చారు. అయ్యో రంగడు, ఎంత పని జరిగింది! ఇల్లు కూలిపోయిందే. మేస్త్రి సరిగ్గా కట్టలేదేమో. నేను చెప్పాను కదా, పెద్ద కిటికీలు ఉంటే బాగుంటుంది అని. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. జాతకం బాగోలేకపోతే అంతే రంగడు. నువ్వు ఎన్ని మార్పులు చేసినా విధిని మార్చలేవు. రంగడికి వాళ్ల మాటలు వింటుంటే రక్తం మరిగిపోయింది. లేచి నిలబడ్డాడు. కళ్లల్లో కోపం, పశ్చాత్తాపం రెండూ ఉన్నాయి. ఆపండి, అందరూ నోరు ముయ్యండి. ఇల్లు కోల్పోయింది మేస్త్రి వల్ల కాదు, నా జాతకం వల్ల కాదు, మీ సలహాల వల్ల, నా బుద్ధిలేనితనం వల్ల. ఏంటి రంగడు మా మీద అరుస్తున్నావు? మేము మంచి కోరే కదా చెప్పాం. మంచా? నా కొంప ముంచారు. నువ్వు వాకిలి మార్చమన్నావు, గోడ పడగొట్టాను. నువ్వు కిటికీలు పెంచమన్నావు, గోడ పడగొట్టాను. నువ్వు వంటగది మార్చమన్నావు, ఉన్నది పడగొట్టాను. కట్టడం కంటే పడగొట్టడానికే నా డబ్బు అంతా అయిపోయింది. ఒక స్థిరమైన ఆలోచన లేకపోతే మనిషి బతుకు ఇలాగే కూలిపోతుందని నాకు బాగా అర్థమైంది. నిజమే రంగడు, నేను అప్పుడే చెప్పాను, ఇంటికి ఒక ప్లాన్ ఉంటుంది, దాన్ని నమ్మాలి అని. కానీ దారిని పోయే దానయ్యల మాటలు వింటే ఇలాగే ఉంటుంది. క్షమించండి మేస్త్రి గారు, నా భార్య చెప్పినా వినలేదు. నా సొంత బుద్ధిని వదిలేసి పరుల మాటల్నే వేదవాక్కుగా నమ్మాను. ఇప్పుడు నాకు ఇల్లు లేదు, డబ్బు లేదు, మిగిలింది ఈ మట్టి కుప్ప మాత్రమే. సీతమ్మ రంగడి భుజం మీద చెయ్యి వేసి, బాధపడకండి, ఇల్లు కూలిపోయినా మనకు ఒక మంచి గుణపాఠం దొరికింది. పోయిన డబ్బును మళ్లీ కష్టపడి సంపాదించుకుందాం. కాని ఈసారి ఇల్లు కట్టేటప్పుడు మన బుద్ధితోనే కడదాం. ఎవరి మాట వినొద్దు. అవును సీత, ఈ సగం కట్టిన ఇల్లు నాకు పూర్తి జ్ఞానాన్నిచ్చింది. పరుల సలహాలు వినాలి, కానీ నిర్ణయం మనదే ఉండాలి. లేకపోతే జీవితం కూడా ఈ ఇల్లులాగే అస్తవ్యస్తమవుతుంది. కొండయ్య, సుబ్బరాజు, పుల్లయ్య సిగ్గుతో తల దించుకొని అక్కడి నుండి జారుకున్నారు. రంగడు, సీతమ్మ మళ్లీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు. నీతి: వినదగునెవ్వరు చెప్పినా అని పెద్దలన్నారు. కాని విన్నంత మాత్రాన ఆచరించకూడదు. అందరి సలహాలు వినాలి. కాని మన బుద్ధితో మన పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే చేతిలో ఉన్నది కూడా నాశనమవుతుంది. స్థిరమైన నిర్ణయమే విజయానికి పునాది.